పార్వతి, బ్రో లగేజ్ అంతా సర్దేసినట్టేనా? ఆ పనిలోనే ఉన్నాను చంద్రబాబు గారు. ఈ డబ్బాలు ఎందుకు? ఉట్టి డబ్బాలు అనుకున్నారేటి? పచ్చళ్ళున్నాయి చంద్రబాబు గారు. పచ్చడి అంటే అరిచేంత డబ్బాలో పిడికినంత ఉంటది. నువ్వేంటి పార్వతి, ఏకంగా చిన్న సైజ్ దుకాణమే బ్యాగ్ లో సర్దేసినట్టున్నావు? నెల రోజులకు సరిపోలుకొచ్చు చంద్రబాబు గారు. అమ్మా పచ్చళ్ళ పార్వతి, విమానం అంటే గూడ్స్ రైలు అనుకున్నావా? ఎంత పడితే అంత కుక్ చేయడానికి ఇన్ని కిలోల వరకే అని పర్మిట్ ఉంటుంది. ఎకరం అంత ఉండే విమానంలో ఈ 2-3 సంచులు పట్టవు చంద్రబాబు గారు. మీరు బాలే చెప్తారు. నీకెలా చెప్పాలో తెలియట్లేదు కానీ ముందు 2 డబ్బాలు తీసా. అయ్యో రామ తీయద్దు చంద్రబాబు గారు. ఇదేంటి అనుకున్నారు? ఏటి? ఆవకాయ పచ్చడి. 7 అన్నంలో 2 మూతల నెయ్యి వేసుకుని వేసుకునే ఆవకాయ పచ్చడి వేసుకుని కలిపి తింటే నా సామిరంగా. అట్టాకి చంద్రబాబు గారు. వామ్మో, నీలో చాలా కలుంది పార్వతో. ఇన్నాళ్ళు నేను బర్రె తిన్నట్టు ఏది పడుతుంది ఎలా పడుతుంది అలా తినేశాను. కానీ తినే దాంట్లో రుచితో పాటు కళ కూడా ఉండాలని ఇప్పుడే అర్థమైంది. మరి ఏంటనుకున్నారు చంద్రబాబు గారు? డైరీ. రోకి డైరీ రాసే టైం కూడా ఉందా? చంద్రబాబు గారు ఇంకొకరు రాసుకుంది అట్ట చూడు రాదు. లాకా లాజిక్కా అవన్నీ నాకు తెలీదు. అట్ట చూస్తే కళ్ళు పోతాయని తెలుసు. దాని గురించి ఇప్పుడు నువ్వు నాకు లెక్చర్ ఇచ్చేలా ఉన్నావు. నువ్వు గాని నేను వెళ్తా. రే మహి, అమ్మ పిలుస్తుంది, వెళ్ళు. వాయిస్ స్వీట్ గానే ఉంది కదా? అమ్మ మాట ఎప్పుడు తీయగానే ఉంటుంది. అది కాదు బ్రో, అమ్మ పిలుస్తుందనగానే నా గుండెలో కళుక్కుమనే సౌండ్ వస్తుంది. బేస్ వాయిస్ అయితే కాదు కదా అని అడిగాను. లేదు లేరా, వెళ్ళు. వెళ్తాను కానీ నువ్వు యూరోప్కి పార్వతిని తీసుకెళ్ళు బ్రో. అవును మరి, అక్కడ చూడు మహాతల్లి నీ బట్టల కన్నా పచ్చళ్ళు ఎక్కువ పెట్టింది. పచ్చళ్ళు తినడానికే ఫారెన్ వెళ్తున్నట్టు ఉంది. నువ్వు వాటిని ఓపెన్ చేసి వడ్డించుకుని తిని నీ చేతికి ఆయిల్ అంటకుండా డ్రెస్ పాడవకుండా టేస్ట్ని ఆస్వాదించాలంటే పక్కన పారుతుండాల్సిందే. చంద్రబాబు గారు మీరు భలే చెప్తారు. పెద్దబాబు గారు మీ లెక్కన సంటి పిల్లడ్లా చెయ్యర్లే. మెతుకు పారేసుకోకుండా తింటారు. నాకు చూడలేదా ఏంటి? నీతో నేను మాట్లాడలేను కానీ నేను వస్తాను. మామ పిలుస్తుందంట. బై బ్రో. అవును పార్వతి, యూరోప్ వస్తావా? మీరు కూడా తమాషా చేస్తున్నారేటి పెద్దబాబు గారు. చంద్రబాబు గారంటే నిమిషం ఆగకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఏదో అట్ట మాట్లాడతారు అనుకోవచ్చు. అయినా నన్ను చంద్రబాబు గారు చెప్పినట్టు ఈ పచ్చళ్ళు వడ్డించడానికి మీ ఎంటొత్తే ఈడ అమ్మగారి అయ్యగారి బాగోగులు ఎవరు చూసుకుంటారు? థ్యాంక్స్ పార్వతి, అమ్మ నాన్నని బాగా చూసుకుంటానంటున్నావు. థ్యాంక్స్ ఎందుకు చెప్తారు పెద్దబాబు గారు? నా పని అది కదా. ఇదిగోండి, బాగా గుర్తెట్టుకోండి. లేదంటే మీ పుస్తకంలో రాసుకోండి. సోమవారం ఉసిరికాయ పచ్చడి, మంగళవారం గోంగూర, బుధవారం టమాటా పచ్చడి, గురువారం పండు మిర్చి, శుక్రవారం నిమ్మకాయ, శనివారం చింతకాయ పచ్చడి. ఆదివారం పచ్చళ్ళు తినకండి పెద్దబాబు గారు. ఆయాల మీరు మాంసం తిన్నారనుకోండి, పచ్చళ్ళు తింటే కడుపులో తిప్పేసినట్టు అవుతుంది. పార్వతి, ఒక విషయం చెప్పనా? అక్కడ మనలా అన్నం తినరు, బ్రెడ్ తింటారు. గడ్డి లెక్కన 3 పూటలా అదే తింటారా పెద్దబాబు గారు? అందుకే వాళ్ళు దిట్టంగా ఒంగోలు గిత్తలా ఉంటారనుకుంటాను. అయితే ఉండండి, 25 కిలోల బియ్యం కూడా మూట కట్టేస్తాను. వద్దు, నువ్వు లగేజ్ పెంచకు. రైస్ కావాలంటే అక్కడ ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి. నువ్వు ఇవి సర్దేసే చాలు. సరే అయితే
ఆడనే తీసుకోండి. పెద్దబాబు గారు, ఈ పుస్తకం ఇట్లేదు, ఈయన ఎట్టుకోండి. నో నో నో, ఇది ఖచ్చితంగా కావాలి పార్వతి. ఇది ఉంటే నువ్వు ఉన్నట్టే.